ఈరోజు మీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. మా పొలంలోకి పనికి రండి. అమ్మా, నా మందిరానికి ఎందుకు రాలేదు? ఈ రోజు ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వచ్చాం ప్రభువా. అమ్మా, ఈ రోజు నన్ను 100 రూపాయలకి అమ్మేసుకున్నారా? నా సేవకుడు మీ కొరకు ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టారు? అయ్యా, చాలా తప్పు చేశాము. మందిరాన్ని విడిచిపెట్టము. ఆదివారము యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరాన్ని మానకండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి. దేవుని పిల్లలారా, ప్రార్థన మందిరాన్ని ఎప్పుడు మానకండి. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే వెళ్లి పనిచేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించి ఆశీర్వదిస్తారు.